హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. మీ అజయ్ యాదవ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారనుకుంటున్నా. సో ఈరోజు అయితే మన బండి అయితే ఖాళీగా ఉన్నదన్నమాట. మన బండి స్టార్ట్ చేసిన కానీ అయితే ఈరోజు అయితే ఖాళీగా ఉన్నది. సో ఈరోజు అయితే మనకైతే ఇక ఖాళీగా ఉన్నాం కాబట్టి అయితే చిన్న చిన్న బండ్లు రిపేర్ అయితే చేద్దామని అయితే మెయింటెనెన్స్ చేద్దామని అయితే మనం అయితే బండి అయితే ఈరోజు అయితే ఖాళీగా ఉన్నది కాబట్టి చేద్దామని అయితే. ఫస్ట్ అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే టెన్షన్ రావడానికి స్ట్రక్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో కూడా స్ట్రక్ అయిపోతే నాకు తెలియక ఏం చేసినంటే అంటే కొందరు చెప్పడం, వాళ్ళకి తెలుస్తూ తెలియదు, కొందరు చెప్పడం వల్ల అది గడపారతో టైట్ చేయాలి అట్లా అని చెప్తే గడపార పెట్టి టైట్ చేస్తే టెన్షన్ రాడ్ ఇరిగిపోయినప్పుడు అంత దమ్దమ్ అయింది అనమాట. సో అందుకే మనం అయితే కొంచెం అప్పుడు సఫర్ అయిపోయినాం. సో ఇప్పుడైతే మనకు ట్రాకులు ఎట్లా అప్పుడు మనకేం తెలియదు, ట్రాక్ ఎట్లా తీసుడు అది ఎట్లా అవన్నీ అయితే ఏం తెలియదు అనమాట. సో ఈరోజు అయితే ఈరోజు అయితే ట్రాకులు బయట తీసి అయితే టెన్షన్ రాడ్కి అయితే మనం అయితే గ్రీస్ గిట్లా పెట్టుకుంటే కొంచెం దాన్ని అయితే క్లీన్ చేద్దామని అయితే ఈరోజు అయితే చేస్తాను. అట్లే స్పాకెట్ నట్లు అంటే స్పాకెట్ బోల్ట్కి ఇట్లా టైట్ చేద్దాం, గ్రీస్ అంటే బండి గ్రీస్ ఇట్లా కొడదాం అని అయితే ఈరోజు అయితే ఒక పని అయితే పెట్టుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సో లైక్ చేయడం లేదు, దయచేసి అయితే లైక్ చేయండి. అయితే 2 జాకీలు పెట్టుకొని అయితే వన్ సైడ్ అయితే లేపితే మనకైతే ట్రాక్ బయటకు వచ్చేస్తాయి, క్లోజ్ చేసి ఉంటాయి. అది తీసే విధానం కూడా మీకు అన్నీ చూపిస్తాయి, ఎట్లా తీయాలి బయటకు అనేది. అయితే నాకు కూడా స్టార్టింగ్ వెళ్ళకపోయి ఉండే బెటరా. మనం జాకీలు పెట్టుకునే ముందు అయితే మంచి మంచి సల్ఫలు అయితే ఇంకా కట్టుకోవాలి. ట్రాక్ బయటికి తీయాలనుకుంటారు అటు సైడ్ జాక్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇటే లేస్తుంది. చాలామంది ఏంటంటే ఒకటే జాక్ పెడతారు, మధ్యలో ఒకటే జాక్ విన బండి బ్యాలెన్స్ మొత్తం ఆపుతారు. సో అట్లా అయితే చేయొద్దు. నా దగ్గర ఒకటే జాక్ ఉండి ఇంకొక జాగ్రత్త అయితే ఫ్రెండ్ వాళ్ళకన్నా అయితే తీసుకొచ్చిన. రిస్క్ తీసుకోవద్దు అంతే పని చేసేటప్పుడు. నాకు నచ్చని పాడకు, నాకు నచ్చని కదా ఒకటే, ఎందుకంటే అర్ధగంట కాకపోతే గంటకైనా చేసుకోవచ్చు. కానీ రిస్క్ తీసుకుంటే ఏంటంటే కాదు పని. కావాలి ఎంత గడపడతారు ఎక్కడ వస్తుంది కలుపుకోండి ఒకటేసారి కలవట్లేదుగా పూర్తి ఇస్తాం. వన్ సైడ్ అయితే జాగ్ అయితే పెట్టినాం, ట్రాక్ అయితే లేచింది. ట్రాక్ లూజ్ చేద్దామని అయితే చేస్తాను. ఇదే అన్నమాట రాడు, ఇది 21 బిట్ అన్నమాట, 21 అన్నమాట. బిట్ ఎక్కువ మనం కొలుసు చేస్తాం. రింగ్ పట్టదు అనుకుంటున్నా, పడతా రింగ్ పట్టదులే, ఆ బిట్టే పడుతుందిలే, రింగ్ పడతాడే తిప్పరాదులే అంటే. లాకుంటే లాకు మళ్ళీ సీ లాగా అను అంటారా ఎప్పుడైతే ఇదే. సో ఇదే అన్నమాట లాక్. ఇది ఈ లాక్ అంటే నాకు అంటే మీకు ఏదైనా అర్థం కాకపోవచ్చు. ఈ 21 బిట్టు అంటే బిట్టు సైజు బాగా అనుకుంటుందో, సో ఇది కూడా అట్లే ఉంటుంది అన్నమాట లాక్ ఇది. సో ఇదే లాక్. ఈ సైజ్ చెప్తున్నా అది లేచి ఏదైనా ఒకరికి వన్ సైడ్ వేసినామంటే లాక్ అయిపోతుంది అన్నమాట. ఫోర్ మ్యాన్ వచ్చండి, బోల్ట్ మొత్తం లూజ్ చేస్తూనే ట్రాక్ అయితే మొత్తం ఇట్లా మొత్తం లూజ్ అయిపోతుంది. ఆ టెన్షన్ వీల్ అనేది ముంగడికి వస్తుంది అన్నమాట. లూజ్ చేస్తుంటే టైట్ చేస్తుంటే మొత్తం వెనుక పోతుంది అంతే అన్నమాట. మొత్తం అయితే లూజ్ అయింది. కొంచెం అయితే ఉంటే అట్లా మట్టి ఇరుక్కపోయింది కాబట్టి దగ్గరికి రావడం లేదన్నమాట. బురదలో ఇరుక్కపోయింది టెన్షన్ వీల్ అనేది.
సో అందుకే నేను ఇంకా మెల్ల రాడ్తో అయితే చిన్న అయితే లోపలికి కొట్టాలి. బాగా ఫోర్స్గా కొడితే కూడా బెల్ట్ కర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా కొట్టాలి. ఇదే అన్నమాట. ఈ విధంగానైతే మనం అయితే లూజ్ చేసుకొని మనం అయితే తీసే విధానం అయితే ఇప్పుడైతే చూపిస్తాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మన ట్రాక్ అయితే బయటికి ఇట్లా తీస్తారనమాట. సో ఫస్ట్ అయితే మనం చేసే జాగ్రత్త ఒకటి అయితే ఏంటంటే, సో మనం అయితే ఏ ట్రాక్ తీస్తానో దాని ఆపోజిట్ అయితే ఇట్లా లివర్ని అయితే ఒత్తి పట్టుకొని అయితే ఈ ట్రాక్ని అయితే తిప్పాలి. చూస్తున్నారు కదా, ఇట్లనైతే అలా లేకుండా ఏంటంటే మూమెంట్ అనేది ఆపోజిట్ ట్రాక్ కూడా మూమెంట్ పోయి సో మొత్తం బండి కూలే అవకాశం ఉంటుంది. సో ఏ సైడ్ మనం అయితే ఇప్పాలనుకుంటున్నా ఆపోజిట్ అయితే ట్రాక్ మనం లివర్ అయితే ఒత్తి పట్టుకుని అయితే ట్రాక్ అయితే బయట తీయాలి. చూస్తున్నారు కదా, ఇంత సింపులే, చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అన్నమాట. టెన్షన్ వీలు ఇలా రాడు ఉంటుంది. ఇప్పుడు తీస్తాం బట్టి ఇదే అన్నమాట. ట్రాక్ని అడ్జస్ట్మెంట్ చేసి ఇదే అన్నమాట. ఇందులో మట్టిపోకూడదు. పెద్ద స్కూల్ తీసుకోదా దేంగు సుట్టే పండు ఎందుకన్నా అడిగినలే అన్న ఆపరేషన్ చేస్తా. ఇదే అన్నమాట రాడు బాగానే ఉన్నా కానీ గిట్లుండే వారికి ఏమిటి ఐడియా తగ్గి నల్ల కింద కడతారన్న ఫస్ట్ అది క్లీన్ చేసి ఇది పోతానా నల్ల కింద కడదా ధర పెట్టినా కానీ అన్నమాట. స్టక్ అయింది. ఈ స్టక్ ఇట్లుంటుంది అన్నమాట లోపల. సో ఇదేంటంటే టైట్ చేస్తా అంటే లూజ్ చేస్తా అంటే ఇది ఎంత వస్తుంది కదా, టైట్ చేస్తా అంటే లోపల పోతుంది. సో ఇదే అన్నమాట. ఇది మొత్తం మట్టి నిండి నట్టు మొత్తం స్టక్ అయిపోయి మొత్తం ఇబ్బంది పెడితే ట్రాక్ అసలు టైట్ కాలే లూజ్ కాలే. దానివల్ల మనం ఇది తీసి దీనికి గ్రీస్ పెట్టుకుంటే ఏంటంటే దానికి కూడా గ్రీస్ పెట్టుకుంటే ఇక్కడికి మనం ఈ ఇందులో నుంచి ఆడికిడికి రన్ అవుతుంది కాబట్టి ఫ్రీ ఉంటుంది కాబట్టి అందుకే మనం అది తీస్తాం. సో ఇప్పుడైతే ఫిట్ చేస్తాను ఇక అది చూసుకో పండు అలాగే నల్లగా రైట్. ఓకే ఫ్రెండ్స్, ఎక్కిద్దాం దీన్ని. చింటూ లేపు పోయాలా ఇంకా ఓకే రైట్ ఫ్రెండ్స్. రోలర్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా బేరింగ్లు వేయినా ఒకవేళ లోపల రింగ్ ఇట్లా ఏమన్నా బుష్ ఇట్లా ఆప్లాంగ్ అయినా చూసుకుంటే ఏంటంటే మనకు మళ్ళీ డౌట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇదైతే 2 దిక్కులు ఊగుతుంది కాబట్టి లోపల బుష్ వేయనట్టున్నది. సో ఒక దిక్కు బేరింగ్ లేకుంటే బేరింగ్ రోలర్ ఇట్లా పోతే 1 సైడ్ అవుతుంది. సో ఇదైతే బుష్ వేయనట్టున్నది కానీ ఏం కాదు. రోలర్ మనకైతే బేరింగ్లు ఇప్పుడైతే ప్రజెంట్ గట్టిగానే ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ లైట్గా ప్లే ఇస్తాం కాబట్టి ఒకవేళ మనకు బేరింగ్ ఇట్లా పోతే అప్పుడు మొత్తం సెట్ మార్చుకుంటే అయిపోతుంది. షాక్ ఎక్కిద్దాం ఇక.
లేపాలి ఇట్రా పొలిగిడి ఎక్కువ లేపినా మాకు ఓకేనా? ఇదిగో నేను లేపుతా పొలిగి ఎక్కడ అదిగో చక్కగా పోవాలి అలాగేలే. ఆగు పట్టుకో నువ్వు వదిలేవా ఇప్పుడంటే చూడు. ఓకేనా? కరెక్టేనా? పొలిగిది నీ పొలిగి అడ్డం వస్తున్నాను. ఏనా పొలుగు అవసరం లేదా? ఓకేనా? ఇది దీనిలో ఇలా పడితే అలా అది కరెక్ట్ వస్తుంది. అంటే ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి. అవ్వ ఆపుతాయి, ఈ తీతులు ఆపుతాయి ఫోన్ చేయకుండా. వెళ్ళాలి ఆడదాన్ని అది తీసి కూర్చుంటుంది గట్ట పట్టుకుంటే గడపారేసి ఇట్లా గడ్డపారేసి వెనకాల గడపారేసి ముందు ఇదే అదే ఒకసారి ఇట్లా పొలిగి తీసుకో. మరి అనుభవం లేదు కదా అసలే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పైకి లూజు కిందికి టైటు. సో ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా టైట్ అవుతుంది అంతా. ఇప్పుడు గ్రీస్ పెట్టుకున్నాం కాబట్టి సింపుల్గా అయిపోతుంది. బాగా వేరే బిట్ అనుకోరా, అదే బిట్ కాదు. లేదు ఇది నాకింది బాగా. వీడియో లోడ్ ఎందుకు పడుతుంది? పట్టుకో. సో మనకైతే తెలియదా? ఏం లేదు, తాగలేదు తాగలేదు తాగే ఉంటే కడపడతో లేపి పట్టుకుంటే ఏమైందంటే వెళ్ళిపోతుంది. నువ్వు ఓ మాక నువ్వే చేసుకో. సో వన్ సైడ్ అయితే అయిపోయిందన్నమాట. సేమ్ అటు సైడ్ ఎట్లా చేసిందో ఇటు సైడ్ కూడా అదే సేమ్ అన్నమాట. సో ఆ తేడా ఏం లేదు. సేమ్ టెన్షన్ రాడ్ తీసుడు, టెన్షన్ రోలర్ తీసుడు, బయట తీసుడు, కడుగుడు, గ్రీస్ పెట్టుడు, మొత్తం మళ్ళీ ఎక్కించడం అంతే సేమ్. అటు ఎట్లా తీసినాం ఇటే అన్నమాట, సేమ్ అన్నమాట. సో మొత్తానికి అయితే ఇక మొత్తం అయిపోయింది. ఇక టైట్ చేసినాం, ట్రాక్లు ఎక్కించినాం. ఇక గ్రీస్ అయితే బందోబస్తు పెట్టిన. ఆ పక్క కూడా అయిపోయింది. ఇట్లా పెట్టుకుంటే ఇక మనం ట్రాక్ టైట్ చేసినా లూజ్ చేసినా ఫ్రీగా అటు ఇటు మనకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అన్నమాట. ఇక ఎక్కించి పెడదాం, ఇక ర్యాంప్ లేద్దాంపా.
బండి అయితే మొత్తం అయితే డీసీఎం ఎక్కించినాక ఇక మనం అయితే ఆడ మట్టి మనం అంతా ట్రాకులు తీసినాకనైతే మట్టి ఘోరంగా పడి ఉండే, మట్టి దుమ్ము అంత వడ్ల పొల్లు ఇట్లా పడి ఉండే. సో అదంతా అయితే మొత్తం క్లీన్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. వాళ్ళు పొద్దాక పని చేసి మళ్ళీ అంతా క్లీన్ చేయాలంటే వాళ్ళకి కూడా ఇసుక కదా. సో మనం ఏదో 5 నిమిషాలు అయితే వాళ్ళదే మొత్తం అయితే క్లీన్ చేసే చీపురు ఉన్నది, అంత క్లీన్ చేసి అటు సైడ్ వారైతే అయిపోతుంది. ఏదో ఎవరో వాళ్ళు అంటే వాళ్ళు చెప్పలే కానీ మనమే ఫస్ట్ క్లీన్ చేసి పెడితే అయితే మనకి వాళ్ళకి మన అలా ఒక మాట అనుకుంటుంటారు. కొందరు ఏంటంటే పని చేస్తారు సపరేట్గా మారిపోతారు, ఏంటంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళ మేనేజర్కి ఇట్లా వచ్చి అంతే ఏందని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే అనమాట. సో ఇంతే ఇక.